బ్యాక్ టు న్యూస్. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఆమె వ్యాఖ్యలు గండి కొడుతున్నాయని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కొండా సురేఖ వైఖరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపట్టుకుంటున్నారట. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా మాట్లాడడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖ వివరణ తర్వాత అధిష్టానం తదుపరి చర్యలు తీసుకోనుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధిష్టానం హెచ్చరించింది. ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎక్కడి నుంచి తేవాలి 4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారి తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని చిన్న మాట. అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నారు. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడు, జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. మీరు తిని పడుకొని పని పాట లేకుండా ఈరోజు ఫ్రస్ట్రేషన్ తోటి వచ్చిరాని ఈ మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో నేను చాలా సీరియస్ గా ఖండిస్తా ఉన్నాను. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు మా దగ్గరకు వస్తే ₹1 కూడా తీసుకోకుండా మేము మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. కదా నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్. వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. చేయడం మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలకు ఆమె వ్యాఖ్యలు గండి కొడుతున్నాయని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కొండా సురేఖ వైఖరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపట్టుకుంటున్నారట. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా మాట్లాడడంపై
దీనిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖ వివరణ తర్వాత అధిష్టానం తదుపరి చర్యలు తీసుకున్నది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధిష్టానం హెచ్చరించింది. ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఆమె వ్యాఖ్యలు గండి కొడుతున్నాయని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మంత్రి కొండా సురేఖ తరచుగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని అటు కాంగ్రెస్ పార్టీని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఆమె తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఒక ఆయుధాలను ఇచ్చినట్టుగా అవుతుంది, ప్రతిపక్షాలకు ఒక అంశాన్ని చేకూర్చినట్టుగా అవుతుందనే భావన ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ వరంగల్లో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు, వివిధ ఫైళ్ల క్లియరెన్స్ కు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుంటారు, కానీ నేను డబ్బులు తీసుకోను, అభివృద్ధి పనులు చేయాల్సిందిగా అరవిందో ఫార్మా కంపెనీకి చెప్పాను అంటే ఆమె వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పైన మళ్లీ కమిషన్ల ప్రభుత్వం అనే ఒక ముద్ర మళ్లీ బలంగా పడిందనే భావన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాల్లో ఉంది, తెలంగాణ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది కాబట్టి దాన్ని గట్టెక్కించేందుకు ఆయన చాలా కష్టపడుతున్నారు, ఆయన చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారనే ఒక భావన రాజకీయ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడం, మళ్లీ ఈ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, మంత్రులందరూ కమిషన్లు లేదే పని చేయరు, కమిషన్లు లేదే ఏ ఫైలు కదలదు అనే ఒక భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత 12% కమిషన్లు తీసుకుంటారు, కమిషన్లు తీసుకుంటేనే తెలంగాణ ప్రభుత్వంలో పనులు అవుతాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరందరూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏకంగా కాంట్రాక్టర్లే సెక్రటేరియట్ కి వెళ్లి ధర్నా చేసిన సందర్భం కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉంది. ఇలాంటి జరుగుతున్న ఈ నేపథ్యంలో వాటన్నింటినీ తుడుచుకుపట్టిపోయే విధంగా పనిచేయాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి వీరందరూ పనిచేయాల్సింది పోయి ఒక్క మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మిగతా మంత్రులందరూ కూడా, ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉంటే మిగతా 11 మంది మంత్రులు కూడా ఎలా దీన్ని సరిదిద్దుకోవాలి, ఎలా దీన్ని కాపాడుకోవాలనే ఒక భావన ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కొండా సురేఖ గతంలో సినీ హీరో నాగార్జున కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు, ఆమె సినీ నటి సమంత పైన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన పరిస్థితి ఉంది. అప్పట్లో అక్కినేని అమల నేరుగా ప్రియాంక గాంధీకి ఆమె ట్వీట్ చేశారు, అదేవిధంగా నాగార్జున రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొండా సురేఖ పైన అప్పట్లోనే సీరియస్ అయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను వెనకేసుకొచ్చారు, ఆమెను వెనకేసుకొచ్చి మంత్రి పదవి తొలగకుండా చూశారనే ఒక భావన ఉంది. అదేవిధంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మంత్రులలో మంత్రి జూపల్లి కృష్ణారావు వరంగల్ నుండి మంత్రి కొండా సురేఖను తప్పిస్తారనే ఒక రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరిగింది. చర్చ జరిగినప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ ఆగిపోయింది, మంత్రివర్గ విస్తరణ జరగలేదు.
వర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చినట్లయితే కొండా సురేఖ కొంత కష్టకాలమే. కొండా సురేఖను తప్పిస్తారని ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. అధిష్టానం ఆమె పైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. అదేవిధంగా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, నన్ను కోసుకు తిన్న డబ్బులు లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మరొక వైపు అందాల భామలు రామప్పకు వచ్చినప్పుడు వారిని కాళ్లు గడిగేయడం, అదేవిధంగా ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను తగ్గిస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నాయని ఒక భావన ఉంది. ఈ భావన నుంచి బయటపడాలంటే మంత్రులు పద్ధతిగా వ్యవహారంగా వారు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన మంత్రులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. సుధాకర్, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందువలన కఠిన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోని లేకుంటే ప్రభుత్వంలోని నిఘా వర్గాలు ఆమె ఆడియో వీడియో టేపులన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపినట్టుగా తెలుస్తుంది. వీటన్నింటినీ విన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతం అయితే సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సలహాలు సూచనల మేరకే వాటిని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసం నిన్న కొండా సురేఖ వరంగల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అప్పట్లో బీఆర్ఎస్ మంత్రుల పైన నేను వ్యాఖ్యలు చేశాను. మా ప్రభుత్వంలోని మంత్రులపైన లేకుంటే తనపైన తాను వ్యాఖ్యలు చేసుకోలేదు అంటూ ఆమె దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే ఆమె చేశారు. కానీ ఆమె మాట్లాడింది చాలా క్లియర్ గా వీడియో ఉంది, చాలా క్లారిటీగా ఆమె చెప్పారు. వివిధ సంస్థలు ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రుల దగ్గరికి వస్తే మంత్రులు డబ్బులు తీసుకొని ఆ ఫైళ్లను క్లియర్ చేస్తారు. కానీ నేను డబ్బులు తీసుకోకుండా పిల్లల కోసం, విద్యార్థినుల కోసం ఉన్న జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మించాలని అరబిందో ఫార్మా కంపెనీకి చెప్పాను. అరబిందో ఫార్మా కంపెనీ ఆ ఫైల్ క్లియర్ చేసినందుకు 5 కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి పూనుకుంది. అందులో భాగంగానే ఆ శంకుస్థాపన కార్యక్రమంలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆ కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునేందుకు, లేకుంటే ఆ వ్యాఖ్యలు చేయలేదు, దాన్ని ఎడిట్ చేశారనో, లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అప్పటి మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాను అంటూ ఆమె దాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆమెతో మాట్లాడారు. అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.